మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. 2 వారాల నుంచి దుఃఖంతో ఈ దినం చెప్పే ప్రసంగం, నేను చేసిన ప్రసంగాలు అన్నిటికంటే కూడా ఇప్పుడు ఈ దినం చేసే ప్రసంగము చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం. ఇది ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు కోసం కాదు. ఏదైతే మనం రక్షించబడ్డామో ఆ రక్షణని చాలా సులువుగా మాయోపాయము చేత, కపటము చేత, దుర్బోధల చేత చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే, క్రైస్తవులని ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తు యేసు యొక్క మార్గము నుంచి, విశ్వాసముల నుంచి, రక్షణల నుంచి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే రహస్యమైనటువంటి ఆ దొంగ బోధకులు, దుర్బోధకులు, వాళ్ళని ఏమంటారంటే కల్స్ అంటారు. ఇంగ్లీష్లో కల్స్ అంటే ఇవన్నీ కూడా సత్యవాక్యానికి విరుద్ధమైనటువంటి దుర్బోధలు చాలా మట్టుకున్నాయి. అందులో మొట్టమొదటి ఎవరయ్యా అంటే ఒకళ్ళు సబ్బాతు ఆరాధకులు. ఎవరండి? సబ్బాతు ఆరాధకులు. ఇది ఎందుకు నేను ఇంత ప్రాముఖ్యంగా కన్నీళ్లతో 2 వారాల నుంచి ప్రార్థన చేసి నిలబడి చెప్తున్నానంటే, ఈ మణికొండ ప్రాంతంలోనే 2 వారాల క్రితము మా పాస్టర్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన గురురాజు, ఆయన మీ అయ్యగారు తెలుసు. ఆయన సంఘస్థుల దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి పాస్టర్ గారు వాళ్ళ చర్చి పాస్టర్ల దగ్గర రారు, వాళ్ళు విశ్వాసుల దగ్గరికి వచ్చి ఏం చేశారంటే, ఈ సబ్బాతు ఆరాధకులు అంటే ఏంటి అంటే, వీళ్ళు సబ్బాతు ఆరాధకులు అంటే ఎవరంటే వీళ్ళు శనివారం రోజున ఆరాధన చేస్తారు. ఏ రోజున? శనివారం రోజునే ఆరాధన చేస్తారు. ఆదివారం కాదు, శనివారం దినం అని చెప్పేసి ఇది ఒక కల్ట్ ఉంది. రెండో కల్ట్ ఎవరయ్యా అంటే ఇంకొకటి ఉంది, జూడాయిజం అని చెప్పేసి ఉంది. ఏంటండి జూడాయిజం అంటే? ఇప్పుడు మన యూదా మతం ఉంది కదా, ఎవరిది యూదా మతం? ఎవరు? యూదులు ఉన్నారు కదా. మన యేసయ్య ఎవరు? యూదా అంటే ఆయన కూడా ఎవరు? యూదుడైన. యూదా మతం ఏంటంటే, యూదా మతంలో ధర్మశాస్త్రము, పండుగలు, ఆచారాలు, కర్మకాండాలు, బలియాగాలు, అదేవిధంగా సున్నతి, ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే యూదా గోత్రంలో ఉన్నాయి. అది ఎప్పటి వరకు? యేసుక్రీస్తు రాకముందు వరకు కూడా అదంతా యూదా ప్రజలందరూ రక్షణ కేవలం వాళ్ళకే ఉన్నాయి. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, నిబంధన ఇవన్నీ కూడా ఎవరు సొంతం అంటే యూదులకు సంబంధించింది. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటారు అంటే, లేదు ఇప్పుడు కూడా మరి ఏం చేయాలంటే సున్నతి ఆచరించాలి, విశ్రాంతి దినం ఆచరించాలి. రెండోది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రానికి అంటే యేసుక్రీస్తు గారికి ముందు కూడా చెప్పబడిన పండుగలు ఇవన్నీ కూడా ఆచరించాలని చెప్పేసి ఇదొక కల్ట్. ఇది మూడోది వీరెవరు అంటే యాషువ మెస్సియా. ఎవరండి? యాషువ మెస్సియా అంటే వీళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు నా పేరేం పేరు? కొరేసి కదా. మీ పేరేం పేరు? సావిత్రి గారు. ఇప్పుడు సావిత్రి గారిని ఇంగ్లీష్లో కూడా పలకాలంటే ఏమని పలుకుతారు? సావిత్రి అని పలుకుతారు, అంతేగాని వేరే పేరు అయితే చేంజ్ కాదు కదండి. అయితే వీళ్ళు ఏమంటారంటే సేమ్ అట్లనే యాక్చువల్గా యేసుక్రీస్తు వారి పేరు గ్రీకులో ఏముందంటే యాషువ మెస్సియా అని ఉంది. ఏమనుంది? యాషువ మెస్సియా అని ఉంది. మీరెందుకు యేసునామమున ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ బాప్తిసము చెల్లదు, మీ బాప్తిసం చెల్లదు, మీరు చేస్తున్న ప్రార్థన చెల్లదు. అవన్నీ ఎవరు చేస్తున్నారంటే సైతాన్ని చేస్తున్నారు. కాబట్టి మీ రక్షణ సరైనది కాదని చెప్పేసి ఇది మూడో కల్ట్. ప్రభునందు పిల్లరా, ఇంకా ఇలా కొన్ని కల్ట్స్ ఉన్నాయి. అందులో ఇంకోటి ఏంటంటే ఇది మరి చాలా డేంజర్. ఈ 3 వర్గాలు చెప్పాను కదా, ఈ ముగ్గురు కూడా ఏం తీసుకొని వస్తారంటే ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వస్తారు మీ దగ్గరికి. ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వచ్చి, ఇదిగోండి బైబిల్లోనే ఉంది, మీ పాస్టర్లు, మీ దొంగ పాస్టర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు ప్రకటిస్తున్నారండి, వాళ్ళకి సరైన జ్ఞానం తెలియదండి, వాక్యం తెలియదని అని చెప్పేసి ఈ బైబిల్ తీసుకొచ్చి అమాయకమైనటువంటి విశ్వాసులకు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవరు కదా మనోళ్ళు. చాలా మటుకు ఏం చేస్తారంటే కొందరు ఆసక్తి పరువులు, దైవ భయం కలిగిన వారు, దేవుని వాక్యములు చదివితే నేను నా కుటుంబం దీవించబడుతున్న వారు మాత్రం ఏం చేస్తారంటే భయముతో, భక్తితో అనుదినం తప్పకుండా బైబిల్ చదువుతారు. సోమరిపోతులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకెందుకు ఆదివారం ఒకసారి బైబిల్ తీసుకొని ఆదివారం చర్చ అయిపోయినాక ఇంట్లో పెట్టేసామంటే మళ్ళీ వచ్చి ఆదివారం కానీ దాకా మళ్ళీ దాన్ని తీయరు. అటువంటి వాళ్ళు సులువుగా ఇటువంటి వారిలో అసలు బైబిల్ ఏముంది, ఏం చెప్తుంది, దైవజనుడు ఏం చెప్పాడు అని చెప్పి రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చొని వాటి మీద ధ్యానం చేసి ఎవరైతే హృదయంలో వాక్యం నింపుకుంటారో చూసారండి, అటువంటి వారిని వాళ్ళు జయించలేరు, అటువంటి వారు మోసపరచబడలేరు. అయితే ప్రభునందు పిల్లరా ఇంకో తెగ ఉంది.
వీళ్ళు ఎవరంటే మోర్మనిజం. ఎవరండి? మార్మనిజం అంటే వాళ్ళు అది వేరే తెగ. వాళ్ళు ఈ బైబిల్ నమ్మరు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక బైబుల్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే మాకు పరలోకం నుంచి డైరెక్ట్ ఆ గాబ్రియల్ దేవదూత వచ్చి ఈ బైబిల్ కాదు, దేవుడు మళ్ళీ కొత్తది రాయించాడని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బైబిల్ని, వాళ్ళు మార్మనిజం అనే బైబిల్ని వాళ్ళు ప్రకటించి దాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఇది ఒకటి. ఈ మధ్య చైనాలో పుట్టిన అబద్ధ క్రీస్తు అని చెప్పేసి ఒక బోధ వచ్చింది. ఇది కూడా ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళందరికంటే కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది వీరి చర్చిలో ఉన్నారు. వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నాయి. వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళు ఎవరంటే యెహోవా సాక్షులు. పేరు విన్నారండి ఎప్పుడన్నా? యెహోవా సాక్షులు. వీళ్ళు ఏమంటారంటే యెహోవా దేవుడు, రెండోది విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, మూడోది యేసుక్రీస్తు దేవుడు కాదు. ఆయన ఒకప్పుడు ఏమై ఉన్నాడంటే మానవులందరి ఫస్ట్ దేవుడు ఎవరిని చేశాడు? దేవదూతలు చేశాడు కదా. ఆ దేవదూతలు అందరికంటే ముందు ఎవరిని చేశాడంటే యేసుక్రీస్తు వారిని చేశాడు. ఆ తర్వాత ఆయన చాలా ప్రధానమైనటువంటి దేవదూత. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుడు భూమికి పంపించి రక్షణ కార్యం కోసం పంపించాడు, అంతవరకే అని చెప్పేసి అంటారు. రెండోది ఏంటంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వారు చనిపోయి మళ్ళీ ఏం చేయబడ్డాడు? ఆయన తిరిగి పునరుద్ధానమే లేచాడు కదా. వీరు చెప్పే బోధ ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి లేచాడని అంటున్నారు కదా. యాక్చువల్గా ఆయన శరీరం పునరుద్ధానం చెందలేదు, కేవలం ఆత్మ మాత్రమే పునరుద్ధానం చెందింది అని చెప్పేసి ఇది ఒక బోధ ఉంది. ప్రభునందు పిల్లరా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య నడుస్తుంది ఏంటంటే పరలోకపు తల్లి. విన్నానండి పేరు ఎప్పుడన్నా? ఈ మధ్య నేను ఇందాక మా బావ పేరు చెప్పాను కదా, వాళ్ళ చర్చిలకి, బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి, అదేవిధంగా మన ఇక్కడ ఈ చర్చ్ ఉంది కదండి, వైఎస్ఆర్ చర్చ్, ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఈ పరలోకపు తల్లి వారు వెళ్ళి దేవునికి భార్య ఉంది. దేవునికి ఏముందంట? దేవునికి భార్య ఉంది. ఈ దేవుడు ఎలా ఉన్నాడో అలాగే దేవునికి ఒక భార్య ఉంది. అందుకే ఆది కాండంలో దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమున మన పోలిక చొప్పున ఏం చేద్దామన్నాడు? నరులను చేద్దామన్నాడు. అప్పుడు ఆయన ఎవరితో చెప్పిండు అనుకుంటున్నావు? తన భార్యను పక్కన పెట్టుకొని వచ్చి ఆదాము రవ్వను చేశాడు. అందుకే ఇప్పుడు దేవుడు ఉన్నట్టు ఆదాము ఉన్నాడు. అదేవిధంగా మరి అవ్వ ఉన్నప్పుడు ఏముండాలి? దేవునికి ఎందుకంటే ఇప్పుడు మన పోలికలు అన్నాడు కదా. ఎవరి పోలిక అన్నాడు? మన పోలిక అంటే దేవునికి ఇలాంటి పోలిక ఉంది అనుకోండి. మానవుని ఎవరి స్వరూపం చేశాడంట? దేవుని స్వరూపం చేశాడు. ఇప్పుడు మానవుడు అంటే ఇప్పుడు మనిషిని మొగాయిని ఎవరి పోలిక చేశాడు? మరి అవ్వను కూడా చేశాడు కదా. మరి అవ్వను ఎవరి పోలికలు చేశాడు అని చెప్పేసి ఇలా ప్రశ్న వేసి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ఒక భార్య ఉంది, అందుకే ఆమె ఎట్లుందంటే మీలాగానే ఉంది. ఇప్పుడు పురుషులు ఎలా ఉన్నాము? దేవుని స్వరూపం ఉన్నాక సేమ్ స్త్రీలు కూడా ఇట్లా మీలాగానే ఉంది. ఆమెనే ఎవరయ్యారంటే జంగిల్జా అంట ఆమె పేరు. నేను నవ్వుతూ చెప్తున్నా కానీ ఆ పేరు చెప్పడానికి కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నాకు బంధువులతో సమానమైన వాళ్ళు ఏం చేశారంటే పాపము వారికి ఈ విషయాలు తెలియకుండా ఏం చేశారంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళు కొత్తగా రక్షణ పొందారు, సరే ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఎక్కువ రోజులు కాలేదు. వాళ్ళు తెలియకుండా ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారంట. ఇంట్లోకి వెళ్ళి ఈ పరలోక తల్లి వారు వెళ్ళి మనము ఆదివారం రోజు కాదమ్మా శనివారం రోజు ఆరాధన చేయాలి అని చెప్పేసి అని చెప్తే పాపము వాళ్ళ ఇంట్లో హస్బెండ్ లేడంట, ఈమెనే ఉందంట. వాళ్ళు చెప్పిన వాడు అన్నీ కూడా మనసులోనికి మైండ్లోకి తీసుకొని అరే ఈ పాస్టర్లు మనం ఏదైతే చర్చికి వెళ్తాం అది వేరే చర్చికి వెళ్తారు, ఈ పాస్టర్కి సరిగా తెలియదు, వీళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుని ఆమె ఏం చేసిందంటే బుడుకుమని వాళ్ళు చెప్పినాన్ని మైండ్లో తీసుకేసుకొని ఆయన వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆ చర్చికి ఈ జంగిల్జా అనేది ఉంది ఆ పరలోకపు తల్లి, వాళ్ళ చర్చికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ దగ్గర కొత్త వస్త్రాలు ఇచ్చారంట, నూతనంగా బాప్తిసం తీసుకున్నారంట, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా బాప్తిసం తీసుకున్నారంట. అన్నీ అయిపోయినాక 2 వారాలు అయినాక నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లుందండి గోరేష్ గారు ఇట్లంట మీరు రాంగ్లో ఉన్నారని అంటే నేను 1 గంటన్నర మంచిగా బైబిల్లో ఉన్న విషయాలు తీసుకొని చెప్పా. అసలు అది ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు అది రాంగు అని చెప్తే అవునండి అని చెప్పేసి ఇక మళ్ళీ కన్నీరు కాచి దేవుని సన్నిధిలో అదే వారి పాపాన్ని ఒప్పుకొని మరలా ఇప్పుడు ఏం చేయబడ్డారంటే వాళ్ళు దేవుళ్ళలోనికి వచ్చారు, సత్యంలోనికి వచ్చారు. ప్రభునందు పిల్లారా. కాబట్టి
ఇప్పుడు మన మణికొండ అంతా కూడా ఇదే బోధనలు నడుస్తున్నాయి అంట. అంటే చాలా మంది వాళ్ళు మీ ఇంటికి ఇళ్ళకి వెళ్తుంటారు కదా, చర్చికి వచ్చిపోతుంటే ఆ స్థలం చూసుకొని వెళ్ళి వాక్యం సరిగ్గా తెలియదు కాబట్టి ఆ విషయాలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చెప్పి యేసుక్రీస్తు దేవుడు కాదని ఒకడు, యేసు నామమున కాదు యాషువ మెస్సియా నామమున బోధ చేయాలని ఇంకొకడు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడే కాదు, యేసుక్రీస్తు కేవలము ఒక మనిషి మాత్రమే అని ఇంకొకడు. ఒకడేమంటాడంటే వీళ్ళందరూ ప్రపంచ బోధకులు. ఇంకొకడు ఏమంటాడంటే యేసుక్రీస్తు లేకుండానే మనం మంచి కార్యాలను బట్టి ఎడిపోతామంటే పరలోకం పోతామని చెప్పేసి బోధ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మంచి మంచి సభలలో పిలిచి అలా సంఘాలలో బోధన చేస్తూ ఉన్నారు. ప్రభువునందు పిల్లరా, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంటాయి అంటే ఏదైతే వాక్య విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు వాక్యాలు ఉన్నాయో చూసారా అండి, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంటే రక్షణ మార్గం నుంచి మనల్ని తప్పిస్తాయి. అవి ఎందుకు కల్టు, అది ఎందుకు అబద్ధాలు, వాటిని నమ్మితే ఏ విధంగా నష్టపోతారో క్రైస్తవులు అనే విషయాన్ని చెప్పడానికి కోసమే ఈ దినం మీ వద్ద నిలబడ్డాను. ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోయినట్టుంది. ఇంకో 15-20 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. అందరూ కూడా మూలవాక్యముగా ప్రకటన గ్రంథానికి ముందుగా రాయబడినటువంటి యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతా ఉన్నాను, శ్రద్ధగా చూడండి. ప్రియులారా, మనకందరికి కలిగడి రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఎలాగనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామురత్వమునకు దుర్యోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తిస్తూ ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు. నీ ఘనమైనటువంటి ప్రభువా నీకు వందనాలు. వాక్యాన్ని ప్రకటించడానికి అత్యల్పుడును, దుమ్మిని, ధూళిని, మట్టివాణ్ణి, ఒట్టివాణ్ణి, బలహీనుని నైనా కనికరించి నీ పరకమైనటువంటి బావుగల నీ హస్తము చాచి నూతనమైన తైలముతో, ఆత్మతో, బలముతో, శక్తితో నీ దాసులను నింపి నన్ను అభిషేకించండి. నా నోటిని వాకును పెట్టి నన్ను నీ చేతి నీళ్ళలో కప్పివించి ఘనమైన దేవాన్ని కొందరు కూడిన ప్రజలతో నాయన వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం నాయన భయంకరంగా చెలరేగుతున్నటువంటి ఈ దుర్బోధలన్నిటిని కూడా ప్రభువాన్ని కొందనాలు ఎదుర్కోవడానికి, ప్రభువాన్ని కొందరు అణచివేయడానికి నీ ప్రజలను ప్రభువాన్ని కొందనాలు సత్యంలో స్థిరపరచుమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయా నీ బిడ్డలందరినీ దీవించమని నీ నామకు స్తుతులు, స్తోత్రము, ఘనతమయ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, చదువుకునేటువంటి లేఖన భాగములో యూదా అనేటువంటి భక్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నాడు. ఈ యూదా ఎవరంటే ఇంతకుముందు ఒకసారి చెప్పా. ఎవరని చెప్పా? యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి ఇద్దరు సహోదరులు ఉండే. ఒక ఆయనేమో యాకోబు పత్రిక రాశాడు, ఇంకో పత్రికనేమో యూదా గారు రాశారు. ఆయన ఈ పత్రికను రాస్తూ ఒక విషయం చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా యూదా గారు ఏమనుకున్నాడంటే ఒక పత్రికను రాయాలనుకున్నాడు. అసలు వారికి వేరే విషయం చెప్దాం అనుకున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, బాబు యూదా గారు నువ్వు రాయాల్సిన ఆ విషయం కాదు, అసలు ప్రాముఖ్యమైన అంశం ఇంకా వేరేది ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రియులారా, మనకందరికి కలిగే రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, అంటే యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎంతో అమూల్యమైనటువంటి గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. ఆ రక్షణని గురించి ఏం చేశాడంటే యూదా గారు ఆ యొక్క సంఘానికి రాస్తూ, ఆ యొక్క యూదులకు ఆ యొక్క పత్రికను రాస్తూ ఏం చేశాడంటే రక్షణ గురించి రాద్దామని చాలా ఆసక్తి కలిగి ఉన్నాడంట. వాళ్ళకు సంఘానికి ఒక రక్షణ పత్రిక రాద్దాం, మనము రాసి సంఘాన్ని బలపరచాం, విశ్వాసంలో స్థిరపరచామని చెప్పేసి బలమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి యూదా దాని గురించి ఆసక్తి కలిగి ప్రయత్నించుండగా, అయితే మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి.
అయితే ప్రభునందు పిల్లరా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, యాక్చువల్గా నేను ఒక విషయాన్ని గురించి, రక్షణ గురించి రాద్దాం అనుకున్నా. దాని మీద చాలా ఆసక్తి కలిగి, విశేష ఆసక్తి కలిగి రాద్దామని ఆశపడుతుంటే మధ్యలో ఏమైందంటే ఆత్మదేవుడు వచ్చి, బాబు అది కాదు నువ్వు రాయవలసింది ఇప్పుడు సంఘాన్ని అంతటి కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటయ్యా విషయం అంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు ఎవరు పోరాడాలంట? ఎవరికైతే ఈయన పత్రిక రాస్తున్నాడు చూసారా అండి, ఆ సంఘానికి ఆ సంఘం ఏం చేయాలంట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించాడంట దేవుడు. ఏం అప్పగించాడు? బోధను చెప్పాడు కదా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు. అంటే ఏం చేస్తున్నట్టు ఆ సంఘానికి ఏం చెప్తున్నట్టు, అయ్యా పరిశుద్ధులందరికీ ఒకసారి బోధ అప్పగించబడ్డది కాబట్టి దాని గురించి మీరు ఏం చేయాలంటే పోరాడాలి అని చెప్తూ వారిని ఏం చేస్తున్నారంటే బతిమలాడుకొని వారిని ఈ పత్రిక రాయవలసి వచ్చిందని అన్నాడు. అంటే ప్రభునందు పిల్లరా, ఈ 2 విషయాలు ఉన్నాయి ఈ చెప్పబడిన వాక్యములో. ఒకటి విషయం ఏంటంటే, మీరు అందరూ కూడా ఇది మీ మైండ్లోనికి బాగా నాటుకోవాలి. పరిశుద్ధులకు ఒక్కసారి ఏం చేశాడంటే దేవుడు ఏం అప్పగించాడంట? బోధ అప్పగించాడంట. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఎత్తి రాయవలసి వచ్చింది యూదా గారికి అని అంటే, ప్రభునందు పిల్లరా చాలా మంది ఏం చేశారంటే కింది 4వ వచనంలో, ఎలా అనగా కొందరు రహస్యముగా చొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామారత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినవారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవ సంఘంలోకి ఏం చేయబడ్డారంట? రహస్యంగా చొరబడ్డారంట. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మేము కూడా అపోస్తులమే, నేను కూడా సువార్థికునే, నేను ప్రవక్తనే, నేను కూడా ఇవాంజలిస్ట్లే అని చెప్పేసి ఏం చేశారంటే క్రీస్తు సంఘంలోకి వచ్చేసి రహస్యంగా వచ్చేసి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటా చెప్పి ఏం చేశారంటే వీళ్ళు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి భక్తిహీనతను తీసుకొచ్చారంట. ఇంకొంతమంది ఏం చేశారంటే దేవుని యొక్క కృపను ఏం చేస్తా ఉన్నారంట? కామాతరతకు ఉపయోగిస్తూ ఉన్నారంట. ఈనాడు చాలా మంది సంఘాలలో కూడా ఏం చెప్తున్నారంటే, మనం యేసయ్య రక్తంలో ఏం చేయబడ్డాము? కడగబడ్డాం. యేసయ్య మన పాపం అంతటికి ఏం చేశాడు? శిలువ పైన వెల చెల్లించాడు. మన పాపమును, మన నరక శిక్షను అంతటి కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు తీసివేస్తాడు. కాబట్టి రక్షించబడిన విశ్వాసి మరలా పాపం చేసినా ఏం కాదంట. వ్యభిచారం చేసినా, తాగుబోతనం జీవించినా, ఒకరిని అన్యాయం చేసినా, ఒకరిని మర్డర్ చేసినా, ఒకరు దోచుకున్నా, ఒకరి నుంచి ఏదైనా లాగి వేసినా కూడా ఏం కాదు. దేవుని కృప మనకు. ఎందుకంటే ఆల్రెడీ నీ పాపం అంతటి గురించి ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? శిలువ పైన మరణించాడని చెప్పేసి. ఇటువంటి బోధలు ఆనాడు మాత్రమే కాదు, మొదటి శతాబ్దంలో రాయబడిన సంఘటన పత్రిక. మనం ఇప్పుడు ఏదైతే చదివామో చూసారండి యూదా పత్రిక, అది మొదటి శతాబ్దంలో రాయబడిన, అప్పుడు ఇంకా శిష్యులు ఉన్నప్పటి కాలంలో జరిగిన సంఘటన. అప్పుడు జరిగినట్టు సంఘటన మనం ఇప్పుడు ఎన్ని వేల తర్వాత చదువుతున్నాం? 2000 ఏళ్ళ తర్వాత చదువుతున్నప్పుడు ఇప్పుడు కూడా అటువంటి బోధలు ఉన్నాయి. అయితే ప్రభునందు పిల్లరా ఆ విషయం చెప్తూ యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తునే విసర్జించుతున్నారని ఉన్నాడు. చూడండి, మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అసలు యాక్చువల్గా రక్షణకు అంతటి కూడా మూలాధారం ఎవరు చెప్పండి? ప్రభు అయిన క్రైస్తవ సంఘానికి మాత్రం కాకుండా ప్రపంచ ప్రజలందరినీ కూడా నరకము నుంచి, శాపము నుంచి, పాపము నుంచి విడిపించి పరిశుద్ధపరిచి పరలోకములకు చేర్చేవాడు ఎవరు? అటువంటి వారు యేసుక్రీస్తు వారిని వీరు ఏం చేస్తున్నారంట? ఎవరు విసర్జించున్నారు? ఎవరైతే రహస్యముగా. అందుకే యేసుక్రీస్తు వారు శరీరధారిణుడి దినములో శిష్యులతో ఏం చెప్పాడంటే, అనేక మంది ఎప్పుడు చెప్పాడంటే రాకడ గురించి చెప్తాడు. అది రాకడ సందర్భంలో ఏం చేయాలంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను నేనే యేసుక్రీస్తుని అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు? సంఘాన్ని మోసపరుస్తారు. కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలంటే
జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి యేసయ్య ఆనాడే చెప్పాడు. ప్రభునందు పిల్లరా, చెప్పబడుతున్న అంశం ఏంటంటే పరిశుద్ధులకు ఒకసారి ఏం చేశాడంటే దేవుడు బోధని అప్పగించాడంట. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాడంటే ప్రభునందు పిల్లరా, ఇందాక మనం మార్మోనిజం గురించి చెప్పాం. మార్మోనిజం వాళ్ళు ఏం చేశారంటే మాకు దేవదూత ఏకంగా పరలోకం నుంచి గాబ్రియల్ దూత వచ్చేసి మాకు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారని చెప్పేసి వారు ఏం చేస్తారంటే కొత్త బైబిల్ తీసుకొని వస్తారు. వాళ్ళు దాన్ని మార్మోనిజం బైబిల్ అంటారు అన్నమాట. వాళ్ళు అందులో ఉన్న విషయాలు బోధిస్తారు. ఆ తర్వాత సేమ్ అటువంటి దాన్ని అంటే ఇంచుమించు అటువంటి దాన్ని మహమ్మద్ గారు కూడా ఏం చేశారంటే నాకు దేవదూత వచ్చి ఈ విధంగా వయి ఇచ్చింది అని చెప్పేసి ఆయన ఏం చేసుకొని వచ్చాడంటే ఒక ఖురాన్ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. అందులో కూడా వేసుంటాడు. మళ్ళీ ఖురాన్లో ఎవరున్నారు? 1,30,000 1,20,000 మంది ప్రవక్తలలో యేసు వంటి పరిశుద్ధుడు అనేవాడు లేడంట. పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా సైతాను ఏం చేస్తుందంటే గిలుతుందంట. కానీ యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి యేసయ్యని ఏం చేసిందంటే అది సైతాను ముట్టలేకపోయిందంట. ప్రభునందు పిల్లరా, వాళ్ళ గ్రంథంలో కూడా ఎవరి గురించి రాయబడింది? యేసయ్య గురించి రాయబడింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో మాకు కూడా ఏం చేశారంటే పైనుంచి దేవదూత వచ్చి ఇది ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చారు. దాన్నే ఇస్లాం కాదు, దాన్ని ఏమంటారంటే ఖురాన్ అంటారు, దివ్య ఖురాన్. ఇట్లా చాలామంది ఇట్లాంటివి తీసుకొని వస్తారు. కాబట్టి పౌలు గారు ఏం చేశారంటే ముందుగానే ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక తీయండి, 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఈ యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తుడు అవును గాక. ప్రభునందు పిల్లరా, ఈ విషయంలో ఆల్రెడీ ఇక మహమ్మద్ గారు ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇది ఆల్రెడీ పౌలు గారు పత్రిక రాసి దాదాపు ఒక 550 సంవత్సరాల తర్వాత మహమ్మద్ గారు అంటే అప్పుడు పుట్టాడు. ఆయన 6వ శతాబ్దంలో పుట్టాడు. అయితే ప్రభునందు పిల్లరా, మా మహమ్మద్ గారు కూడా ఏం చేశారంటే ఇదిగో నాకు దేవదూత తీసుకొచ్చి నాకు ఈ వయి ఇచ్చింది అని చెప్పేసి ఆయన ఒక ఖురాన్ గ్రంథాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాడు. ఆయన కూడా ఏమన్నా అంటే నాకు ఇదిగో దేవుడే ఇచ్చాడు ఈ గ్రంథాన్ని అని చెప్పేసి నేను అంతిమ ప్రవక్తను అని చెప్పేసి క్రైస్తవుల దగ్గరికి యూదుల దగ్గరికి వెళ్ళి ఆయన ఆ విధంగా ప్రకటించుకున్నాడు. అదే విషయం పౌలు గారు ఏమన్నాడు ముందే కానీ ఇక్కడ మేము మీకు ప్రకటించిన సువార్త మేము కాకుండా మరి ఒకడైనను ఆ సువార్త ఏమైనాను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు ఏమవుతాడంట? అతడు మాత్రమే కాదు, అసలు సువార్త అంటే ఏం చెప్పండి మీకు ముందు చెప్పండి. నాకు నేను ఇది వరకు చాలాసార్లు చెప్పాను, నీకు తెలియకపోతే నేను ఏమన్నా చెప్తాను. సువార్త అంటే ఏంటి అసలు? సువార్త అంటేనే సువార్తలో 3 విషయాలు ఉండాలి. ఉదాహరణ చెప్తున్నా, క్యాన్సర్ రోగి ఉన్నాడు అనుకోండి. ఒక క్యాన్సర్ రోగి ఉంటే ఆ క్యాన్సర్ చచ్చిపోవాలి. క్యాన్సర్ వచ్చింది, శరీరం అంతా కూడా తినేస్తుంది. ఆయన ఏమవుతుందంటే మరణానికి దగ్గర అవుతా ఉన్నాడు. దగ్గర అవుతా ఉంటే సడన్గా సైంటిస్టులు ఏం చేస్తారంటే క్యాన్సర్ మందు కొనబెట్టాడు అనుకోండి. క్యాన్సర్కి మందు కనబడి అది వేసుకుంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయ్యి లేచి గంతులు వేస్తారు, మంచి ఆరోగ్యం పొందుతారు అని చెప్పేసి అని ఉందనుకో. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వ్యాధికి ఆ వార్త ఏం వాడుతుంది? శుభవార్త కదా. సువార్త అన్నా కూడా అదే. కానీ బైబిల్లో సువార్త అంటే ఏంటంటే 3 విషయాలు ఉండాలి సువార్త అంటే. అదేంటో ఒకసారి 1 తిమోతి రాసిన పత్రిక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమున్నాయి. అంటే ఇప్పుడు ఇందాక ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వాడు చచ్చిపోవాలి. అసలు యాక్చువల్గా చచ్చిపోతే అటువంటి వ్యక్తికి ఏం చేశారు? వైద్యులు మందు కనుగొన్నారంటే ఇప్పుడు ఆ వ్యక్తికి అది ఏంటి? ఇప్పుడు
శుభవార్త కదా. సేమ్ అదే విధంగా పాపంలో ఉండి పాపంలో జీవిస్తూ పాప బంధకాల్లో బ్రతుకుతూ పాపం వల్ల శిక్ష ఏంటంటే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఏమయ్యాడంట? పాపులందరినీ రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చాడంట. ఇది ఒక విషయం. రెండోది, అసలు సువార్త అంటే ఏంటంటే సువార్తలో 3 విషయాలు ఉండాలి. 1 కొరింథీ 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడను. సువార్తలో ఇది ప్రాముఖ్యంగా ఇది ఉండాలి. ఏముండాలండి? యేసుక్రీస్తు వారి యొక్క లేఖన ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందాడు. సువార్త అంటే ఇది ఒకటి ఏంటంటే పాపములు అందరూ రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అసలు సువార్త అంటేనే యేసుక్రీస్తు. మీరు మార్కు కనుక తీశారనుకో, మార్కు 1వ అధ్యాయం తీయండి ఒకసారి. అసలు రాస్తూనే చెప్తా ఉన్న 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఏం ప్రారంభం అంట? అంటే సువార్తలు ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు వారు ఉండాలి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం ఏం చేశాడు? మృతి పొందాడు, సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిలో లేఖల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. ఇది సువార్త. అయితే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇస్లాం వచ్చింది. ఇస్లాం వాళ్ళు కూడా ఏం చెప్తారంటే యేసుక్రీస్తు శిలువ ఎక్కనూ లేదు, శిలువ పైన మరణించలేదంట. అది సువార్తనా? సువార్తనా? అది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు అందరూ, మీకు అర్థం కాదని చెప్తున్నారు, మీరు అందరు క్రైస్తవులు యేసయ్యని చక్కగా ఆరాధిస్తూ విశ్వాసం కొనసాగుతూ ఉన్నారు. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, ఆయన నా ప్రభు, నా రక్షకుడు, ఆయన దేవుడు అని చెప్పి మీరు అందరూ నమ్ముతున్నారు. నేను ఇస్లాం అనుకోండి. ఇస్లాం నుంచి ఒక ఆయన వచ్చేసి యేసు శిలువ ఎక్కనూ లేదు, శిలువ పైన చనిపోను లేదు, కేవలం యేసుక్రీస్తు వారు ప్రవక్త మాత్రమే, ఆయన కేవలం మనిషి మాత్రమే, ఆయన దేవుడు కాదని చెప్పేసి అన్నాను అనుకోండి. చాలామంది అమాయకులు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారండి? ఇది ఏం చేస్తుంది అంటే, అప్పటి వరకు మీరేమో సత్యంలో స్థిరపడి ఉన్నారు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. నీ వాక్యం మందు వారిని సత్యం మందు ప్రతిష్ఠించమన్నాడు, నీ వాక్యమే సత్యం అన్నాడు. సత్యంలో ఉన్న మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇట్లా నువ్వు దుర్బోధులు అన్నీ వచ్చి కూడా ఏం చేస్తారంటే మీ సత్యంలో నుంచి మిమ్మల్ని తప్పిస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అయితే మనం చదువుకునేటువంటి మూల వాక్యంలో అందుకే అక్కడ ఏమన్నారంటే, పరిశుద్ధులకు ఒకటేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. అంటే ఎవరికి అప్పగించాడు ఆ బోధ? 12 మంది అపోస్తులకు అప్పగించారు. ఎవరికి అప్పగించాడండి? అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరి వచనంలో ఆయన శిష్యులతో చెప్తా ఉంటాడు కదా, 19 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని ఎవరు చెప్తున్నాడు ఈ విషయము? శిష్యులకు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యేసయ్య ఏదైతే బోధించాడో ఆ బోధలు అన్నీ కూడా 12 మంది శిష్యులకు ఏం చేశాడంటే, నాయనా నేను 3.5 సంవత్సరాలు మీతో పాటు ఉండి నేను ఏదైతే సంగతులు బోధించానో, ఏ విషయాలు అయితే చేయమని చెప్పానో, ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ఆ సంగతులని ఎవరికి బోధించాలి? ఎవరైతే యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు అని చెప్పేసి నమ్మి విశ్వసిస్తారో వారికి ఈ బోధను మీరు బోధించాలని. అంటే ఇప్పుడు ఈ బోధ అంతటిని యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించాడు? అపోస్తలులకు అప్పగించాడు. అందులో అపోస్తలులలో అప్పుడు పౌలు గారు లేకున్నప్పటికీ పౌలు గారికి ప్రత్యేకమైన దర్శనం ఇచ్చి అరేబియా దేశం తీసుకుని వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు పౌలు గారికి దేవుడు ఏం చేశాడంటే ఉపదేశం చేసి ఆయన కూడా ఏం చేశాడంటే అపోస్తలుగా సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు ఆయన మన ప్రభువుని యేసుక్రీస్తు వారు నియమించి ఆయన ద్వారా సంఘానికి దేవుడు ఏం చేశాడు? అనేక పత్రికలను రాయించాడు. ఇప్పుడు మనము ఈ యొక్క యూదా పత్రిక గారు యూదా భక్తులు ఏమన్నాడంటే, ఆ అపోస్తలులకు ఏదైతే బోధ అప్పగించాడో దేవుడు, ఆ బోధ నిమిత్తం మనం ఏం చేయాలంట? పోరాడాలంట. ఎవరితో పోరాడాలి? పోరాటం ఎవరికి చెప్పండి. పోరాటం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఒక రాజ్యానికి ఇంకో రాజ్యం ఉందనుకోండి. నాది ఒక రాజ్యము, మన
అన్న రాజప్రకాష్ అనేది ఒక రాజ్యం ఉంది అనుకో, ఆయన ఒక రాజ్యం నేను ఒక రాజ్యం అనుకోండి. మాది మణికొండ రాజ్యం, అన్నదేమో భీమవరం రాజ్యం. ఆయన భీమవరానికి రాజు, నేను మణికొండకు రాజు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయనకి ఏముందంటే వైరం ఉంది. ఏముందండి? సరే, నాకు వైరం లేకుండా ఇప్పుడు రాజప్రకాష్ అనేది ఆకటి పెద్దడు, బలవంతుడు, దిట్టగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసిన అంటే నా మీకు దండెత్తి వచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలండి? పోరాడాలి. పోరాడకపోతే ఏమవుతుందో చెప్పండి? ఓడిపోతాను. ఆయన నా రాజ్యం మీకు వచ్చి అన్న, నేను మీకు అర్థం కాదని చెప్తున్నాను, నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. లేకపోతే నేను ఇట్లా అని చెప్పి అందరిలో వీళ్ళందరికీ అర్థం కాదని చెప్తున్నా. ఈ పోరాడాలంటే అర్థం ఏందో అని చెప్పడానికి చెప్తున్నా. ఆయనకు రాజ్యం లేదు, నాకు రాజ్యం లేదు, కానీ యేసయ్యకు ఉంది. మేమందరం ఇద్దరం కూడా రాజులమే, మీరందరూ కూడా రాజులే. మనం అందరం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలు మాత్రమే కాదు, మనం రాజులైన యాచక సమూహం మనము. హల్లెలూయా. అయితే ప్రభునందు పిల్లలు నేను బలహీనంగా ఉన్నాను అనుకోండి, రాజప్రకాశం నా మీదకి వచ్చేసి నా రాజ్యాన్ని మొత్తం ఏం చేస్తాడు? దూసుకొని పోదు. ఉన్న రాజ్యంలో సంపదను అంతని నా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బందీలో తీసుకెళ్ళి ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? బానిసలుగా చేస్తాడు. ఆ విధంగా చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి? పోరాడాలి. పోరాటం అంటే దాని అర్థం చెప్తున్నా. కుస్తీ పోటీలు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు కదా, ఈ ఒకడు బలహీన ఒకడు బలవంతుడు అనుకోండి. ఈ బలహీనంగా ఉంటే బలవంతుడు ఏం చేస్తాడు? వీడిని లేపి కొడుతుంటాడు. లేపి ప్రభునందు పిల్లరా, ఎందుకు ఈ విషయం రాయవలసి వచ్చిందంటే, మీరు కనుక పోరాడలేదు అనుకోండి ఈ వాక్యం నిమిత్తము ఏం చేయబడతారంటే సంఘం నాశనము. సంఘంలో ఉన్న ప్రజలు ఏం చేయబడతారంటే అసత్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని తీసుకొని చెప్తా ఉన్నాడు. మన రక్షణ దేవుడి పైన ఆధారపడి ఉంటే ఒక వ్యక్తి పైన కాదు. ఇప్పుడు ఆ జంగిల్ జాన్ అమ్మాయి ఉంది, ఆమె ఆమె పేరు అది మీకు తెలుసో తెలీదు? జంగిల్ జాన్ అంట ఆమె పేరు. యాక్చువల్గా ఆమె మనిషి. ఆమె యాక్చువల్గా ఆయన పెద్ద సంఘం స్థాపించాడు. ఆ వ్యక్తి పేరు అన్నీ ఉన్నాయి కానీ నేను చెప్పడానికి టైం లేదని చెప్పట్లేదు. నేను ఒక పని చేస్తా. యాక్చువల్గా ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కదా, ఏదో సబ్బాద్ ఆరాధికులు, తర్వాత యెహోవా సాక్షులు, ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు బ్రెన్నాం అని. ఇప్పుడు మనము యేసుక్రీస్తు కాదు, బ్రెన్నామే మన దేవుడు, బ్రెన్నాం నామమున మనం ప్రార్థన చేయాలంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రంలో భయంకరంగా విస్తృతంగా బాగా ప్రభావం చేయాలి, మీకు తెలియదు. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పి ఏం చేస్తున్నా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నా. మీరు అందరూ తెలుసుకొని సత్యంలో వాక్యంలో స్థిరంగా ఉండాలనే ఉద్దేశం చెప్తా ఉన్నా. మేము ఒక పని ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఇప్పుడు సబ్బాద్ ఆరాధికులు ఉన్నారు కదా, అది ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక వీడియోలు చేసి అందులో యూట్యూబ్లో పెడతాను. మీరు చక్కగా విని మీరు సత్యంలో స్థిరపడిన ఒకళ్ళు మనలో అందులోకి వెళ్ళిపోతే మీరు ఏం చేయాలంటే మళ్ళీ సత్యంలోకి తీసుకురావాలి. ప్రభునందు పిల్లరా, ఇటువంటి దుర్బోధనలు మనం ఏం చేయాలంటే పోరాడాలి. ఏ విధంగా పోరాడాలంటే కళ్ళు చూసుకుందామని చెప్పి బాలకృష్ణ తొడలు కొట్టి మీసాలు వెళ్ళేసి అని చెప్పేసి నువ్వేంటి అని చెప్పి గుద్దులాడతారు చూసారుగా, అట్లా కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఏ విధంగా అంటే ఈ సత్యవాక్యాన్ని పట్టుకొని పోరాడాలి మనం. ఏ వాక్యం పట్టుకొని? ఈ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని మనం ఏం చేయాలంటే 2 అంచుల వాక్య ఖడ్గం అన్నాడుగా దేవుడు. ఇది ఆ దుర్బోధనలతో పోరాడాలన్నమాట మనం. ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఎవరన్నా అమ్మ బైబుల్లో యేసుక్రీస్తుకి ఎవరున్నారంటే భార్య ఉంది. అది ఎవరో కాదు, యెరూషలేము తల్లి అంటారు అన్నమాట. యెరూషలేము ఉంది కదండి, పరలోకపు తల్లి అంటారు అన్నమాట. పరలోకంలో యెరూషలేము అనేది ఉంది, ప్రకటన గ్రంథం ఉంటుంది. ఆ వచనం తీస్తారు. ఆ వచనం తీసి ఇదిగో యేసుక్రీస్తు వారికి భార్య ఉంది, ఆమె ఎవరో కాదు ఈ జంగిల్ జాని అని చెప్పేసి ఈమెను మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆరాధించాలి, ఆమెను ప్రార్థించాలని చెప్పేసి అట్లా ఏం చేస్తూ ఉన్నారంటే సంఘాన్ని యేసుక్రీస్తులో నుంచి దుర్బోధుల వైపు తీసుకెళ్తా ఉన్నాం. నేను ఇందాక చెప్పిన వాళ్ళ కుటుంబం అందులోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏం చేస్తారంటే ఆల్రెడీ కుటుంబం అంతా కూడా ముంగ కూర్చోబెట్టి ఒక చెంబ నీళ్ళేమో తీసుకొని ఒక 4-5 సార్లు బాగా చల్లారంట. చల్లి వీడియో రికార్డ్ చేశారంట. రికార్డ్ చేసేసి తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళకి మళ్ళీ వేరే వస్త్రాలు ఇచ్చారంట. వేరే వస్త్రాలు ఇచ్చి చక్కగా వీడియోలు చూసుకొని ఇక్కడ నుంచి మీరు ఈ సంఘాన్ని కట్టుబడి ఉండాలి, దీనికొనే రావాలి అని చెప్పారంట. ఆయన ఎందుకో డౌట్ వచ్చి అందులో పోయినప్పుడు సంది కుటుంబంలో నెమ్మది లేదంట, ఏం పని లేదంట. పని కూడా దొరకట్లేదు. ఏంటి అన్ని ఇట్లా అవుతున్నాయి, ఎందుకైనా మంచిది అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. మా వాళ్ళని చెప్పా కదా, చెప్తే ఇట్లా అయింది పాస్టర్ గారు, ఇట్లా వచ్చారు అండి, ఇట్లా తల్లి ఉందంట, మనం ఆదివారం దినం కాదంట శనివారం దినమే ఆరాధన చేయాలంట అని చెప్పేసి అంటే నేనన్నా కాదండి ఇంకేమేమి చెప్పారన్న,
ఇక కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ విషయాలకి ఒక్కొక్కదానికి వివరణ ఇచ్చాను. యాక్చువల్గా ప్రభునందు ప్రియులారా, వీళ్ళు ఇందాక నేను సబ్బాత్ ఆరాధికులు అన్నా కదా, వీళ్ళు కూడా ఒక విషయం చెప్తారు. ఏం చెప్తారంటే, దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ఏ విధంగా ఆచరించాలి? పరిశుద్ధంగా. ఆ దినమున ఏ పని, మీకు ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు కనీసము ఇంట్లో పుల్లగిరి స్టవ్ కూడా ముట్టియద్దు నువ్వు. ఒక బరువు, చిన్న బరువు కూడా ఎత్తవద్దు. ఇప్పుడు ఉదాహరణకి బకెట్ ఉందనుకోండి, ఈ ఇడికైనా అందాక బకెట్ కూడా, పరుపులు కూడా ఎత్తుకోవద్దు. అందుకే విశ్రాంతి దినమున ఒక ఓని దేవుడు ముట్టి స్వస్థపరిస్తే విశ్రాంతి దినమున నువ్వు నీ పరుపు ఎత్తుకున్న తగ్గదు అంటే కనీసం వాళ్ళు పరుపు కూడా ఎత్తకూడదు. అది కూడా విశ్రాంతి దినం చేయకూడదు అని చెప్పేసి యూదులు ఏం చేశారంటే ఆ విధంగా మార్చేది. అది అయితే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు అన్నారు, విశ్రాంతి దినముకు మనిషి కుమారుడు ఏమై ఉన్నాడంట? ప్రభు అయి ఉన్నాడు. అయితే వీళ్ళేమంటారు అంటే, అసలు యాక్చువల్గా ఆదాము నుండే విశ్రాంతి దినం అనేది ఉంది అండి అని చెప్పి బైబిల్ వచనాలు తీసి చూపిస్తారు. అయితే బైబిల్ వచనం తీయించి, ఇదిగో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా విశ్రాంతి దినం ఉంది, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. కాబట్టి మనం అందరం కూడా విశ్రాంతి దినం మనం దేవుణ్ణి ఆరాధించాలి. శనివారం దినం అది. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు. విశ్రాంతి దినం అంటే ఎప్పుడండి? మనం ఏమనుకుంటాం అంటే, చాలామంది తెలీదు, యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా సోమవారం ఆకాశాన్ని భూమిని కలగజేశారని చెప్పి అనుకుంటారు. అట్లా కాదు. ఫస్ట్ ఆయన కలగజేసింది ఎప్పుడంటే ఆదివారమే బైబిల్ ప్రకారం. ఇంకోటి బైబిల్ ప్రకారం ఏంటంటే, యూదుల ప్రకారము, బైబిల్ ప్రకారము మనకు దినం ఏ విధంగా ప్రారంభమైతే చెప్పండి? అది కాదు. ఈ దినము రేపో దినం మనం ప్రారంభమైందని అని చెప్పేసి మనం ఎట్లా అనుకుంటాం? తెల్లారితే అనుకుంటాం కదా. యూదులది అట్లా కాదు. యూదుల కాలం అట్లా కాదు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం అయింది అనుకో, వారికి రేపు ఎంత డేటు? 3వ తారీఖు కదా. సాయంత్రం కాగానే వాళ్ళు ఏమనుకుంటా అంటే రేపు సోమవారం ప్రారంభమవుతుంది అన్నమాట వాళ్ళకి. మనకేమో తెల్లారితే అవుతుంది మనకి. వాళ్ళకి అట్లా కాదు. అది వాళ్ళ క్యాలెండర్. ఎందుకంటే అది బైబిల్ కూడా అట్లనే చెప్పింది. ఉదయమును అస్తమయం కలగక అని అన్నాడా, లేకపోతే అస్తమయం ఉదయం కలగక దినం అన్నాడా బైబుల్? అయితే ప్రభునందు ప్రియులారా, ఇది యూదుల క్యాలెండరు. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ విధంగా చెప్పబడింది, మీరు శనివారం దినమే ఆరాధన చేయాలి తప్ప వేరే దినం చేశారనుకో మీరు ఏడికెళ్తా అంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే మీరు వాక్యానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే సంఘాన్ని భ్రష్టపడికి తెలియని అమాయక విశ్వాసులను నరకానికి తీసుకెళ్తా ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అసలు ధర్మశాస్త్రం ఉన్నట్టు అమావాస్యలు కానీ పండుగలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు కాలం వరకు మాత్రమే. ఒక దగ్గర ఏమంటాడంటే ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము ఒక కాదు కనుక ఆ యాజకులు ఏటేటా తెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను అది పక్కన పెట్టండి. తర్వాత ఒకసారి కొలెస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానం విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినం వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చా నెవ్వనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబోవాటి ఛాయే గాని నిజ స్వరూపము. అంటే ఈ పండుగలు కానీ అమావాస్యలు కానీ పుణ్యాలు కానీ ధర్మశాస్త్రం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే పౌలన్న గారు ఒక విషయం చెప్తారంటే అవన్నీ అసలు ఛాయ అన్నాడు. ఛాయ అంటే ఏం చెప్పండి? నీడ. మీరు బాగా ఫాస్ట్గా ఉన్నారు. ఛాయ అంటే నీడ. అవన్నీ ఏంటి? ఆ నీడ ఏం చూపిస్తాయంటే పండుగలు కానీ ఈ యొక్క ధర్మశాస్త్రం కానీ ఆజ్ఞలు కానీ 10 ఆజ్ఞలు కానీ నిబంధన కానీ ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తాయంటే యేసుక్రీస్తు వారు చూపిస్తాయి. యేసుక్రీస్తు రాకముందే ఆయన యొక్క నీడ ఎక్కడ కనపడుతుంది అంటే మనకు పండుగలలో కనిపిస్తుంది. ఏ పండుగలో? మన క్రిస్మస్. యూదుల క్రిస్మస్ కాదు. యూదులకు పూరీం అనే పండుగ ఉంది, పర్ణశాల అనే పండుగ ఉంది, పస్కా బలి
ఇట్లా దాదాపు 7 పండుగలు ఉన్నాయి వాళ్ళకి. కృతజ్ఞత అర్పణ పండుగ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఎవరిలో నెరవేరబడ్డాయంటే యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటారు అంటే లేదు ఇది అప్పుడే దేవుడు నియమించేటాడు అప్పుడు చేయాలని. కానీ యాక్చువల్గా బైబిల్ ఏం చెప్తుంది? అవన్నీ కూడా ఛాయ, అవన్నీ నిజ స్వరూపం ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. ఇప్పుడు క్రీస్తు వచ్చేమనంటే విశ్రాంతి దినం నేనే మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్తలో అన్నాడు కదా 11:28 అనుకుంటా, సమస్త పాప భారం మోసుకొని పోవచ్చు సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు. మన విశ్రాంతి ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. మరి ఆ విశ్రాంతి దినం ఎందుకు చెప్పాడు అప్పుడు అంటే యాక్చువల్గా ప్రజలందరూ కూడా ఫరో యొక్క కఠినమైన దాసత్వంలో ఉండి ఆ యొక్క భయంకరమైన దాసత్వం ద్వారా ఏం చేయబడ్డారని నలుగొట్టబడ్డారు. వాళ్ళు బాగా హింసించబడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఆయాసపరచబడ్డాయి. ఈ భయంకరమైనటువంటి ఫరో యొక్క కఠినమైన దాసత్వం నుంచి దేవుడు ఏం చేశారంటే తన కృప ద్వారా 400 సంవత్సరాల్లో ఆ యొక్క బానిసత్వంలో జీవించిన ప్రజలని మోషేని పంపించి 10 తెగులను 10 అద్భుతాలను చేయించి ఏం చేశారంటే ఆ ప్రజలందరినీ కూడా ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి దేవుడు కనాను దేశంలో ప్రవేశపెట్టక ముందు ఏమన్నా అంటే అప్పుడు చెప్పాడు విశ్రాంతి దినంలో నువ్వు పరిశుద్ధముగా ఆచరించాలి. రెండోది 6 దినాలు కష్టపడి పని చేసుకో. ఆదివారం నుంచి శుక్రవారం వరకు పని చేసుకో. శనివారం దినం మాత్రం నువ్వు ఏం చేయాలంటే ఆ దినంలో ఏ పని చేయకూడదు. ఏ పని చేయకుండా నువ్వేం చేయాలంటే కేవలం పరిశుద్ధంగా ఆచరించాలంటే ఆ దినమున ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో మమ్మల్ని ఎంతగా హింసించేవాడు, ఎంతగా బాధించేవాడు, ఎంత కఠినమైన సేవ చేసేవారు. దానికి తగినట్టు జీతం కూడా ఇచ్చేవారు కాదు మాకు. కనీసం మాకు విలువ లేకుండా అసలు ఐగుప్తులో ఉన్నప్పుడు మమ్మల్ని నీచంగా పశువుల కంటే హీనంగా మమ్మల్ని చూశారు. అయితే దేవుడు ఏం చేశారంటే తన గొప్ప కృపను బట్టి మోషేని పంపించి ఐగుప్తులో 10 తెగుల ద్వారా మమ్మల్ని ఏం చేశారంటే ఫరో యొక్క దాసత్వం నుంచి విడిపించాడు. ఏ విధంగా? ఆయన బలమైనటువంటి హస్తంతో విడిపించాడు. ఆయన దేవుడే దిగివచ్చి ఫరో యొక్క దేవతలతో ఏం చేశాడంటే పోరాడాడు అని చెప్పేసి ఆ విశ్రాంతి దినంలో ఏం చేయాలంటే వీళ్ళు కూర్చొని చక్కగా ఆ విషయాలన్నీ స్మరణ చేసుకోవాలి. అందుకు పెట్టాడు అది. ఆ విధంగా అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? దేవుని ఆ దినమున ఆరాధించిన కృతజ్ఞతతో ప్రభువా మమ్మల్ని ఒక దేశంగా చేస్తావు. మాకంటే ముందు కనానీయులలో బలమైన జనాంగం ఉండే, దాదాపు 7 జాతుల వాళ్ళు ఉండే. వారందరినీ కూడా ప్రభువా నీ బలమైనటువంటి హస్తంతోనే వీరందరూ తోలివేసి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని నడిపించా ప్రభువా. మమ్మల్ని ఇంత ఉన్నతమైన ఇవి మేము కట్టని బావులు, మేము తవ్వని బావులు, మేము కట్టని ఇల్లు, ఇందులో మేము సుఖంగా నివసిస్తున్నామంటే, మేము ఒక దేశంగా నిలబడ్డామంటే ఇది నీ కృప ప్రభువా అని చెప్పేసి ఆ విశ్రాంతి దినమున ఏదో ఒక కుటుంబం కాదు, నేషన్ అంతా కూడా ఎవ్వరు కూడా ఒక పని చేయదు. ఆ రోజు పని చేయకుండా అందరు విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరిస్తూ దేవుని ఏం చేస్తూ ఉండాలంటే ఆరాధిస్తూ ఉండాలి. ఆ విధంగా జ్ఞాపకం కోసం ఇచ్చాడు దేవుడు. అది ప్రభునందు పిల్లరా వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే విశ్రాంతి దినం ఆరాధన చేయాలని చెప్పి వీళ్ళు చెప్తారు, ఏవో సాక్షులు చెప్తారు. కాబట్టి ప్రభునందు పిల్లరా యాక్చువల్గా యేసుక్రీస్తు వారు ఒక దినమున ఈ శిష్యులు తర్వాత యేసుక్రీస్తు వారు వాళ్ళు పడి పంట పొలాల చెరాల్లో పడి నడుస్తూ పోతూ ఉంటే శిష్యులకు ఆకలి ఏం చేస్తారంటే ఆ వెన్నెలు తుంచుకొని దాటి నలిపి తినేసాగరు. ఎక్కడ ఉందామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం తీయండి ఒకసారి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా దాని శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి పరిచయాలు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని. అంటే ఇప్పుడు ఏసైనా పట్టుకుని, ఎందుకంటే అలా బోధకుడు ఎవరు? ఏసైనా కదా. ఏసైకి కౌంటర్ ఇస్తున్నామంటే నీ శిష్యుల్లో వేస్తున్నారు. అసలు విశ్రాంతి దినంలో నీకు తెలియదా? కనీసం పొయ్యి కూడా ముట్టియొద్దు. నీ శిష్యులు ఏకంగా వెన్నెలు తెంచుకొని ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఇదేం ధర్మం అని చెప్పేసి ఏసై కౌంటర్ అటాక్ చేస్తుంటే ఏసై ఏమన్నాడంటే బాబు విశ్రాంతి దినంలో యాజకులు ఏం చేస్తారంటే విశ్రాంతి దినంలో యాజకులు దేవుని మందిరంలో పని చేస్తారు.
పని చేసి దేవునికి బలులను వాటి అన్నిటి అర్పిస్తారు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు, విశ్రాంతి దినంలో వారు ఆ విశ్రాంతి దినం ఉల్లంఘించి వారు నిర్దోషులై ఉన్నారు. అయితే నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి, నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి, నేను దేవాలయం కాదు అసలు దేవాలయం కంటే గొప్పవాణ్ణి నేను. కాబట్టి విశ్రాంతి దినం మనిషి కుమారుడు ఏమై ఉన్నాడంట చూడండి. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై అంటే మన దేవుడు కేవలం ఏదో ఒక విశ్రాంతి దినానికి మాత్రమే కాదు, శనివారానికి మాత్రమే ప్రభు, మిగతా దినాలలో ప్రభు కాదంటే కాదు. ఇప్పుడు చాలామంది హిందూ దేవతలు ఉంటారు, శనీశ్వరుడు అని ఒక శని దేవుడు ఉంటాడు. నిజమండి బాబు, మన దేశంలో కులానికి, మతానికి, ప్రాంతానికి, గోత్రానికి ఒక దేవుడు ఉంటాడు. అదేవిధంగా రోజుకో దేవుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళని డబ్బులు ఇచ్చేస్తుంది అనుకోండి, ఆ రోజు వాళ్ళు శుక్రవారం అయితే అసలు డబ్బులు ఎందుకు అమ్మో మా చేతిని డబ్బులు వెళ్ళినందుకు మళ్ళీ తిరిగి, అవునా కాదు చెప్పండి, అంతేనా కాదండి? ప్రభునందు పిల్లరా, అట్లా మన దేవుడు ఏదో శుక్రవారానికో శనివారానికో కాదు, మొత్తం అన్ని దినాలకి మన దేవుడు ఏమైనాడు, ప్రభు అయి ఉన్నాడు. ఇంకోటి విషయం ఏంటంటే అసలు ప్రతి ఆదివారం దినముననే ఏం చేయమనంటే సంఘాన్ని చూడండి, ఈ విషయం మీకు తెలియాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మొదటి నుంచి చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘంలో నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తన వర్ధిన కొలది తన యొద్ద కొంచెం సొలువు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. అంటే ఆ సంఘంలో మొదటి శబ్దంలో సంఘాలు ఏం చేశారు అంటే, ఇప్పుడు ఇప్పుడు ఈడ ఒక సంఘం ఉంది, మీకు ఇంకో సంఘం ఎక్కడుంది, అయ్యగారికి కర్ణాటకలో ఉంది కదా, సేమ్ అర్థం కాదని చెప్తున్నా. అట్లా ఆ సంఘంలో వరకు ఎవరికైనా ఏదైనా కొంచెం కరువు ఉంది, లేదంటే అక్కడ బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, అక్కడ కొంచెం బీదలకు ఏదైనా అవసరం ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేశారు అంటే ఈ సంఘస్థులు కొంచెము ధనాన్ని పోగు చేసి, మీరు ఇస్తున్నారు కదా ఎలాగో నెల నెల పాస్టర్ల కోసం అని చెప్పి 100 రూపాయలు తీసిస్తున్నారు కదా, సేమ్ అట్లా అనమాట. అప్పుడున్నటువంటి నూతన నిబంధన ప్రారంభంలో ఏం చేశారంటే ఈ సంఘంలో నుంచి అందరు వచ్చిన వాళ్ళందరూ కొంచెం డబ్బు వసూలు చేసి చందా పోగు చేసి అక్కడ ఆ సంఘానికి అది ఎప్పుడు చేసేవారు, ప్రతి ఆదివారం దినాలు గుడుకునేవారు వాళ్ళు సంఘస్థులు. ఎవరండి? మొదటి శతాబ్దంలో విశ్వాసులు ఎప్పుడు గుడుకున్నారట, ఆదివార దినంలో రాసి పెట్టారా లేదా? ఇంకో చోట ఏమంటారు అంటే ఆదివారంలో మేము రొట్టె విరుచులో కూడినప్పుడు అని ఉంటాడు పౌలన్న. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడు. యాక్చువల్గా ఏమైందంటే ప్రభునాథ్ పిల్లరా, ఈ యొక్క ప్రాంతానికి పౌలు గారు వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? 7 రోజులు. 5 వచనం కనుక మీరు చూస్తే 6వ వచనము, పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అట వారి యొద్ద అంటే 7 దినాలు అక్కడ గడిపాడంట. కానీ 7 దినాలలో ఏ రోజు కూడా ఆయన ఏం చేయలేడు, రొట్టె విరవలేదు. రొట్టె ఎప్పుడు విడిచాడంట? ఆదివారం దినాలు మాత్రమే. కాబట్టి ప్రభునందు పిల్లరా, నూతన నిబంధనలో ఎక్కువ చోట కూడా మీరు విశ్రాంతి దినం ఆరాధన చేయాలని చెప్పి బైబిల్లో లేదు. అర్థమవుతుందండి ప్రభునందు పిల్లరా. కాబట్టి ఇట్లాంటి బోధలు అన్నీ తీసుకొచ్చి సంఘంలో తీసుకొచ్చి బోధించి విశ్వాసం గలిబిలి చేశారనుకోండి, మీకు ఎవరైనా బోధించారనుకో మీరేం చేయాలి? ఇంత మంచి చెప్పారండి మా పాస్టర్కి తెలీదు, మీలాంటి జ్ఞానం ఏంటి ఈ ప్రపంచంలో చూడాలని చెప్పి ఆందోళన వెళ్ళారనుకోండి, మీరు కూడా ఏమవుతారు? మోసపోయి భ్రష్టులు అవుతారు. యాక్చువల్గా మీరు ఒక గుర్తు పెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళు అయితేనే తప్ప మీరు వేరే వాళ్ళతో చాలా సింపుల్గా మంచిగా గొర్రె చర్మం. అందుకే అన్నాడు తోడేలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు తోడేలు ఉందనుకోండి, ఒక తోడేలు కనుక గొర్రెల మధ్యలోకి వస్తే ఏం చేస్తాయి, గొర్రెలని అమ్మ ఇది వచ్చిందంటే మనం ఏం చేస్తాం, చీల్చేస్తాయి ఇది. కాబట్టి ఏం చేస్తాను, గొర్రెలని పారిపోతాయి. అదే తోడేలు కనుక గొర్రె చర్మం వేసుకుంది అనుకోండి, సేమ్ గొర్రెలాగానే ఇట్లా వచ్చి ఇట్లా గొర్రెలాగా వేస్తూ
అని చెప్పి వాళ్ళతో కలిసిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాయి? పారిపోతాయా? అరే వీడు కూడా మనోడే అనుకుంటాయి. సేమ్ అట్లనే ఈ దొంగ బోధకులు కూడా ఏం చేస్తారంటే మంచిగా బయలు పెట్టుకొని, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, మీ బంగారం చాలా బాగుంది సిస్టర్, మీ డ్రెస్ చాలా బాగుంది, మీ ఇల్లు చాలా బాగుంది సిస్టర్, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పేసి ఇట్లా మెల్లగా ఇట్లా తీస్తారు. మంచి ముందు పరిచయం పెంచుకుంటారు. వాళ్ళు ఒకటి వేరే తెగ వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏకంగా ఫస్ట్ ఎంతమంది వస్తారో ఒక భర్త ఒక భార్య వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారంట. వాళ్ళకి బాగా విదేశాల నుంచి డబ్బులు వస్తాయి, అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారు. అయితే ప్రభునందు పిల్లరా, ఒక భర్త భార్య పిల్లి మీరేమనుకుంటారు అంటే అరే వీళ్ళు మన క్రైస్తవ ఫ్యామిలీ ఏమో ఎంత మంచిగా ఉన్నారు అని చెప్పేసి మీరు అనుకుంటారు. హోటల్ తీసుకెళ్ళి మీకు కావాల్సిన మంచి రుచికర భోజనాలు పెట్టి బిల్లు వాళ్ళే కడతారు. ఆ కట్టేది వాళ్ళు కాదు, వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు కడతారు. అయితే ఈ విధంగా మీతో ముందు ఏం చేస్తారంటే పరిచయం పెంచుకుంటారు. ఏ విధంగా రక్షించబోదారు మీరు అని చేసి మెల్లగా తీస్తారు. మెల్లగా తీసి మిమ్మల్ని మాటలు పెట్టి మీరు మంచిగా వారి మాయలో పడిన తర్వాత అప్పుడు మెల్లగా ఏం చేస్తారంటే బ్రదర్ బైబుల్ ఇట్లుంది మీకు తెలుసా అని తీస్తారు. ఇక మెల్లగా మీరేం చేస్తారంటే మీ బైబుల్ చదవరు, వాక్యం చెప్పినట్టు సరిగ్గా వింటారు కదా. కొందరు తెలిసిన వాళ్ళు అయితే ఎదిరిస్తారు, అట్లా కాదండి ఇట్లుంది అని అంటారు. మామూలుగా మిడిమిడిగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవునా సిస్టర్, అవునా బ్రదర్ అని చెప్పి ఏం చేస్తారు, అందులోకి జారిపోయే అవకాశం ఉంది. ప్రభునందు పిల్లరా, కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఎవరితో పడితే వాళ్ళని వెంబడే వారు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేదాకా నేను కూడా ప్రైజ్ ది లార్డ్ రానిపోతారు అని ఇంటికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే మేము ప్రకటించే సువార్త మేము కాక మరి యొక్క సువార్త వాడిని ప్రకటించడం ఏమవుతాడంట వాడు శాపగ్రస్తులు అవుతాడు. ఎవడైనా అటువంటి వారిని మీ ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నాడు. ఒకసారి నేను చివరిగా వచ్చేస్తాను, నేను ముగించేస్తా. 2 యోహాను 9వ వచనం చదువుదాము. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందులకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. రెండోది ఏమంటాడు? శుభమని వానితో ఆడు ప్రేజలు అంటే నువ్వు కూడా ప్రేజలా సిస్టర్ అంటే సిస్టర్ ప్రేజలా అట్లా చేయకండి. బైబిల్ చెప్తుంది శాపం వస్తుందంట మీ మీదికి. చదవండి. చెప్పను వద్దు, చూడండి జాగ్రత్త వినండి. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో ఏమవుతాడంట? పాలివాడు అవుతాడంట. ప్రభునందు పిల్లరా, కాబట్టి ఎవరైనా అనుమానస్తులు ఎవరైనా వచ్చారనుకోండి మీ ఇంటికి వచ్చి మేము ఇవాంజలిస్టుని, మేము సువార్థికుని, నేను ప్రవక్తని, నేను ప్రవచనం చెప్తాను అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి, మీకు తెలియకుండా కొత్తగా వస్తే మీరు అది ఇంట్లోకి తీసుకోవద్దు. ముందు మొట్టమొదటి ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పకండి. మీరు అట్లాంటి వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీలో ఎవరైనా వేరే పాస్టర్ ఉంటే వాళ్ళకి ఎట్లా వాళ్ళని కలిస్తే కనుక చెప్పండి. కానీ ఎందుకంటే ఇప్పుడు భయంకరంగా మన ఈ పట్టణం అంతా కూడా ఈ స్థలం అంతా కూడా వీడితో నింపబడ్డది చెప్తా ఉన్నా. కాబట్టి ఆవిడ ప్రైజ్ ది లార్డ్ చెప్తా, ఆ ప్రైజ్ ది లార్డ్ రండి బ్రదర్ కూర్చొని ఛాయ్ ఇస్తా కాఫీ ఇస్తా అని చెప్పేసి అన్నావు అనుకో, వాళ్ళ దిష్టక్రియలో నువ్వు ఏమవుతావు అంట? పాలివాడు అవుతావు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఎవడన్నట్టు వస్తే ముందు దూరం పెట్టండి. ఏంటండి నువ్వు సువార్త కూడా అయితే పక్కన వాళ్ళ సువార్త చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? మేము ఆల్రెడీ క్రైస్తవులు, మా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు నువ్వు? సువార్త ఎవరికి చెప్పాలి చెప్పండి? తెలియని వారికి. ప్రాంతాల్లో చాలా మంది కావాలంటే బైబిల్ కరపత్రాలు పెట్టుకొని ఏం చేయాలి నువ్వు? అన్నిలోకి పంచిపెట్టాలి, వాళ్ళు రక్షించబడతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అసలు సైతాన్ బోధకులు. వీళ్ళు ముందు క్రీస్తులో నుంచి, క్రీస్తు మార్గంలో నుంచి వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవ సంఘాన్ని తప్పిస్తూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, కాబట్టి జాగ్రత్త ఉండండి. అందరూ కూడా వాక్యంలో స్థిరపడి ఉండండి. ఇటువంటి బోధన ఏమైనా వస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే పాస్టర్ గారిని ప్రార్థన చేయడం కాదు, పాస్టర్ గారిని అడగండి. ఏదైనా డౌట్ ఉంటే, తెలియని విషయాలు ఉంటే, లేదా ప్రార్థన చేయండి, మంచిదే. అయితే పోరాడమని అంటే ప్రార్థన ద్వారా ముందు వాక్యం ద్వారా రెండుతో కలిసి అటువంటి వాళ్ళతో పోరాడదు. ఇది కాదండి బైబిల్ ఇట్లా చెప్తుంది, మీరు ఇట్లా చెప్తున్నారు అనడమే వాక్యాన్ని పక్షంగా మనం పోరాడడం అని చెప్పేసి అర్థం. అది కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ఎవరిని పడితే వాళ్ళని మీ ఇంట్లోకి రానివ్వద్దు. అంటే నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఎవరితో పడితే వారితో వెంబడే సావాసం చేయకండి. వారు తెలిసిన వాళ్ళు అయితే వారి సాక్ష్య జీవితం మంచిగా ఉంటే, విశ్వాసం ఉంటే, సరైన బోధలో ఉంటే
వారితో సాహసం చేయండి. కానీ ఈ యువ సాక్షులతో కానీ, సబ్బాద్ ఆరోగ్యులతో కానీ, బ్రెన్నాం కానీ, యెరూషలేం తల్లి వాళ్ళు కానీ జంగీలు చేయాలంటే పేరు ఆ విషయాలు చెప్తాం అనుకున్నా చాలా టైం పడుతుంది. అది నేను ఏం చేస్తానంటే మీరు అందరూ కూడా ఈ విషయంలో ప్రార్థన చేయండి. మంచిగా చక్కగా వాళ్ళు ఏమేమైతే ప్రశ్నలు వేశారో వాటి అన్నిటికీ ఆన్సర్గా ఒక వీడియో చేసి పెడతాను. 1/2 hour ఏం పడుతుండొచ్చు. అన్నిటికీ ఒక్కొక్క దానికి చేసి పెడతాను. మీరు దయతో ఈ విషయంలో నాకు ప్రార్థన సపోర్ట్ చేయండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపజేయను గాక. మనకందరం కూడా దేన్ని నమ్మాలంటే పౌలు అదేవిధంగా శిష్యులు ఏదైతే చెప్పారో ఆ విషయాలే నమ్మాలి. మనం వాళ్ళు కూడా బైబిల్ తీసుకొస్తారు కానీ ఈ విధంగా నాకు దేవుడే గ్రంథాన్ని ఇచ్చాడు, నాతో దేవుడే మాట్లాడాడు అని చెప్పి బైబిల్ పక్కన పెట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేసి భిన్నమైన సువార్త చేస్తారు చూసారా. అటువంటి దాంట్లో మీరు ఏం చేయాలంటే మోసపోయి అందులోకి వెళ్ళకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే పాస్టర్ గారిని నన్ను అడగండి, దాన్ని క్లారిఫై చేస్తాం. సరే అండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపజేయను గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవ, ఇంతవరకు కూడా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సత్యవాక్యం కొరకు నాయన ఏ విధంగా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, బోధలో మేము స్థిరపడాలను దేవా, నీకు అదేవిధంగా బోధ నిమిత్తం ఏ విధంగా పోరాడవలను నీ వాక్యంలో మాకు చూపించావు. ప్రభా, నీకు వందనాలు. చాలా మంది క్రైస్తవ సంఘంలోని ప్రభా నీకు వందనాలు దుర్బోధకులు నైనా సైతాను బోధకులు అనేక మంది ప్రభా అనేక రీతులుగానైనా మాట్లాడి ప్రభా అయా నీకు వంద నీ రక్షణలో నుంచి నీ సువార్తల నుంచి ప్రభా నీ సంఘంలో నుంచి నైనా నీకు వందనాలు. ఇదిగో ప్రభా తోడేళ్ళనైనా గొర్రెలు చీల్చివేసినట్లు అనేక సంఘాలనైనా పాడు చేస్తూ ఉన్నారు. ప్రభా నీకు వందనాలు. దయతో ప్రభా అటువంటి దుర్బోధలన్నిటిని కూడా మీరు అణిచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అటువంటి బోధలను ఎదుర్కోవడానికి అయినా సంఘాన్ని నైనా ఆయాతపరచండి, సంఘాన్ని సత్యంలో స్థిరపరచండి. మేము అందరం కూడా ఏదో సత్యబోధ ఏదో దుర్బోధనని చక్కగా నేర్చుకొని ప్రభువా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. సత్యంలో నిలబడడానికి మీరు కృప చూపించి నువ్వు మయ పొందమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైన బిడ్డలందరూ పడి కూడా నీకు వందనాలు ప్రభువా. ఏమాత్రం కూడా ఆయన దుర్బోధులతో సావాసం చేయడం కానీ అటువంటి వారిని ఇంటికి కానీ పిలవకుండా ప్రభువా నాయనా నీ బిడ్డలు జాగ్రత్త కలిగి మేలుకోగలిగి జీవించడానికి నీ గొప్ప కృపను దయచేయమని సంఘంలో ప్రార్థిస్తున్నాను. ఈ సంఘాన్ని సంఘ బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించి ప్రభువా అయా నీకు వందనాలు. నీ నామం మేమే చెల్లించుకొని మయ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.